అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నిధుల విడుదల కోసం ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం 3 విడతల్లో డబ్బులను అందించడం జరిగింది. మొత్తం 20,000 రూపాయలను అందించడం జరిగింది. మొదటి విడత ఆగస్టులో విడుదలైంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. అలాగే రెండో విడత నవంబర్ నెలలో విడుదలైంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మూడో విడత మార్చి నెలలో విడుదలైంది. దీంట్లో మనకు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ విధంగా అన్నదాత సుఖీభవ 2025లో 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే చేర్చడం జరిగిందనమాట. అయితే చాలామంది రైతన్నులకు గత సంవత్సరంలో డబ్బులు అయితే పడలేదు అకౌంట్లోకి. దానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాము. అలాగే డబ్బులు మీకు రైతన్నులకు ఖాతాలోకి పడాలి అంటే ఏం చేయాలి, కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కౌలు రైతులకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులే దేశానికి వెన్నెముక అని అందరూ అంటారు. రైతులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు వ్యవసాయం చేస్తేనే మన ప్రజలకు కడుపు నిండుతుందన్నమాట. అందుకే వ్యవసాయం చేస్తూ నష్టం వస్తున్నా కూడా రైతన్నులు వ్యవసాయాన్ని ఆపకుండా వ్యవసాయాన్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యవసాయంలో నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019లో ప్రారంభమైంది. కేంద్రం దీన్ని ప్రారంభించింది. 2019లో ప్రారంభమై 22 విడతల్లో 44,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఇప్పుడు 23వ విడతకు డబ్బులను విడుదల చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అలాగే అన్నదాత సుఖీభవ కూడా కూటమి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని మొదటగా తీసుకొని రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం పిఎం కిసాన్తో పాటుగా కలిసి పనిచేస్తుంది. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రైతన్నులందరికీ ఈ విడత 2026 సంవత్సరం మొదటి విడత ఏదైతే ఉందో అది వచ్చేసి ఇప్పుడు జూన్ నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతోందండి. అన్నదాత సుఖీభవ 2026 ఏప్రిల్లో మొదటి విడత అయితే ప్రారంభం కాబోతుంది. దాని కౌంట్డౌన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఇప్పుడు జూన్ 2వ వారంలో మనకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఇదే వారంలో 2వ వారంలో అయితే విడుదల కాబోతోంది. మొదటగా పిఎం కిసాన్ అయితే విడుదలవుతుంది, తర్వాత అన్నదాత సుఖీభవ అయితే విడుదలవుతుంది. ఇక రైతన్నులందరూ ఈ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అయితే పడవన్నమాట. ఈకేవైసీ చేయించుకోవాలి అంటే పిఎం కిసాన్కి సపరేట్గా చేయించుకోవాలి, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేయించుకోవాలి. పిఎం కిసాన్కు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ వేలిముద్రలు వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ వేయాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్స్ వేసి మీరు ఈకేవైసీని అయితే పూర్తి చేయవచ్చు. ప్రతి విడతకు ముందు ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుందన్నమాట. రైతు బ్రతికే ఉన్నాడా, లబ్ధి రైతునే చేరుతోందా లేదా పక్కదారి పడుతోందా, ఇలాంటి విషయాలను ప్రభుత్వం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటుందండి. ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే డబ్బుల్ని రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుంది. ఇలా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరుగుతుంది. ఇక ఈకేవైసీ తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పటికే రైతన్నులు చాలామంది అయితే చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే మీకు
డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే పంట నష్టపోయినట్టయితే పంట నష్టపరిహారం కానీ పంట బీమా డబ్బులు కానీ రావాలి అంటే ఈ ఐడి ఖచ్చితంగా ఉండాల్సిందేనని ప్రభుత్వం అయితే చెబుతోందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డైరెక్ట్గా డబ్బులు డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. గతంలో డబ్బులు పడిన రైతులకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని అయితే ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వెబ్ ల్యాండింగ్ కూడా చేసుకొని ఉండాలి. వెబ్ ల్యాండింగ్ చేసుకోవడం అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్లో మీ ఏదైతే పేరుందో అది ఆధార్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక రైతన్నులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను, మీ పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా చేసుకుంటే మీకు ఎంతో మంచిది. మీకు ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా మీకు ఇది ఖచ్చితంగా అవసరమై తీరుతుంది. కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోండి. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే రైతులు పిఎం కిసాన్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. అలాగే అన్నదాత సుఖీభావ్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి న్యూ pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ పూర్తి వివరాలను ఎంటర్ చేసి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలను పెట్టుకొని అవన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే మీకు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది. ఇక అన్నదాత సుఖీభావ్కి అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలను ఇచ్చినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీ అన్ని అర్హతలను పరిశీలించి మీకు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే విడతలోనే విడుదల అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు ప్రభుత్వం సిసిఆర్సి కార్డ్స్, కౌలు రైతు గుర్తింపు కార్డ్స్ ఇస్తోందండి. ఈ సిసిఆర్సి కార్డ్స్ను మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అప్లై చేసి పొందవచ్చు అన్నమాట. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ డబ్బుల్ని చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో కౌలు రైతులకు నిరాశ మిగిలింది. కానీ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మొదటి విడత డబ్బుల్లో వేసేటప్పుడే కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న రైతులు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మీకు కూడా డబ్బులు పడడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.